అదేవిధంగా ఒక చిన్న మాట కూడా మాట్లాడతారు మన వెంకటరావు సార్. 2018లో సార్ 2018 కాదు 2008 సో సిఆర్ కాలేజీ నేను ఫస్ట్ ఫ్యాకల్టీగా జాయిన్ అవుతాను. ఆ ఇంటర్వ్యూ ప్యానల్ నన్ను సెలెక్ట్ చేసిన అనమాట. సో దీనికే సార్ వెంకటరావు సార్ కొంచెం 1 వన్. సో సార్ కోసం బిట్లా ఆపండి. ఇద్దరు నాకు గురువు లేక బ్రహ్మ విష్ణు లాగా సార్ బ్రహ్మ అయితే విష్ణు లాగా. అదే మేడం So, good afternoon to all of you. Today is the friendship day. So, శిష్యుడు మళ్ళీ ఫ్రెండ్ అవ్వబోతున్నాడు. సో టుడే ఇస్ ద ఫ్రెండ్షిప్ డే. సో ఒకప్పుడు నాకు చిన్నారావు అంటే పెద్దగా అనిపించాడు, లెక్చర్గా చేశాడు, మళ్ళీ ఇప్పుడు చిన్నవాడిగా స్టార్ట్ చేపిస్తున్నాడు. చిన్నారావు అంటేనే చిన్న దగ్గర నుంచి మళ్ళీ పెద్దవాడు కావడం, పెద్దవాడి నుంచి చిన్నవాడు అవ్వడం, అది చిన్నారావులోనే చూస్తున్నాను. ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పే కాదండి, చేసి చూపిస్తాను. చాలాసార్లు నన్ను రమ్మనేవాడు, కానీ రావడానికి నేను మనిషిని వస్తాను, కానీ మనస్ఫూర్తిగా వస్తేనే నేను పేమెంట్ చేసుకోగలను. మనస్ఫూర్తిగా వచ్చిన రోజు ఈ రోజే అయింది. నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. 2008 నుంచి ఉన్నాడు, కానీ 2008 నుంచి కూడా నేను దాంట్లో వేస్తే నేను ఎంతవరకు న్యాయం చేయగలను, నేను ఎంతవరకు జస్టిస్ చేయగలను అనే కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుందండి. నేను ఆల్రెడీ లెక్చర్గా చేస్తున్నప్పుడు టీచింగ్ ఫీల్డ్ అంటే కమిట్మెంట్, ఆ కమిట్మెంటే నేను 2008లో చిన్నారావు గారి దగ్గర చూసింది. ఒక వర్క్ తీసుకుంటాడు, ఆ వర్క్ సక్సెస్ఫుల్ రిజల్ట్ అనేది మనం చూడనక్కల్లా ఆటోమేటిక్ రిజల్ట్ వచ్చేస్తుంది. ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వచ్చినట్టే కంప్యూటర్లో సిపియు ప్రాసెస్ మాత్రం అగపడకుండా చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చిన్నారావు గారు, యాజ్ పర్ మై నాలెడ్జ్. వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక హాస్టల్ కానీ కాలేజీలో కానీ కమిట్మెంట్ వర్క్ అండి. నేను తనలో చూసింది ఏంటంటే కమిట్మెంట్ వర్క్. ఒక స్టూడెంట్ వచ్చారంటే హాస్టల్ బాబు అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లంచ్ చేయి, డిన్నర్ చేయి, ఆ తర్వాత మాట్లాడతామంటాడు. ముందు ఫుడ్ పెట్టగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చిన్నారావు గారు. ఆ రోజు హాస్టల్లో నేను చూస్తుంది. అదేవిధంగా కాలేజీలో దాన్ని కంపేర్ చేసుకున్న కాలేజీలో ఏంటంటే ఫుడ్ పెట్టడం అంటే వచ్చిన స్టూడెంట్ సక్సెస్ చేసి వాళ్ళ లైఫ్ వాళ్ళ పిల్లల నుంచి తల్లిదండ్రులకు ఇచ్చే లైఫ్ ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి ఉన్నారంటే అది కూడా చిన్నారావు గారిని చూశాను. ఇన్ని మాటలు రియాలిటీగా మాట్లాడుతున్నానండి. అందుకే మనస్ఫూర్తిగా ఈరోజు నేను ఒక ఐడియా వేసేసి ఎంటర్ అవ్వడానికే వచ్చానండి. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇదేం దాంతో పాటు కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు, జగన్ గారు. ఒకసారి వాళ్ళిద్దరు కూడా ఇంతకుముందు ఆల్రెడీ మార్కెట్ ఫీల్డ్ మంచి ఎక్స్పర్ట్ అండి, చెప్తాడు. అదేవిధంగా రామకృష్ణ గారు, వాళ్ళిద్దరు కూడా వస్తారు. వీళ్ళిద్దరు కూడా ఏంటంటే 1D 2D కాదు 3D తోటి స్టార్ట్ చేసినప్పుడే వర్క్ సక్సెస్ అవుతుందని తెలుసుకొని ఈ రోజు మన పూర్తిగా వచ్చేసి మన సత్యనారాయణ గారితో నాతోటి షేప్ షాప్ తోటి ఈ 3D అందరికీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఇట్స్ బిగ్ క్లాప్ చేయండి మన చిన్నారావు గారికి. ఎందుకంటే ఈ సక్సెస్ నన్ను రప్పించగలిగిన సత్తా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చిన్నారావు గారు అండ్ టీమ్. దీంతో పాటు మా శిష్యుడు కూడా ఉన్నాడు. సో శిష్య మా శిష్యుడు కూడా ఇక్కడే ఉన్నాడు, రాజరత్నం గారు. ఈజ్ మై శిష్య. మళ్ళీ అంటే ఏంటి, ఒకప్పుడు టీచింగ్ గా శిష్యుడు, ఇప్పుడు కాలేజీలో శిష్యుడు. ఈ రెండింటి నుంచి కూడా నేను ముందుకెళ్ళడానికి మీ అందరి సపోర్ట్ ఉంటుందని కూడా ప్రతిదీ కూడా గైడెన్స్ మీ దగ్గర తీసుకుంటూ చిన్నారావు గారి డైరెక్షన్ లో వెళ్తారని మనస్ఫూర్తిగా మళ్ళీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ దోస్ హూ గాట్ ద సక్సెస్ ఇన్ షేప్ హియర్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ 8 సంవత్సరాల నుంచి ఫాలోఅప్ చేస్తున్నా సార్. 8 years 2018లో వేరే టీంలో చేరినప్పటి నుంచి ఫాలోఅప్ చేస్తున్నా. ఈ రోజు మార్నింగ్ కూడా 2018 నుంచి వదిలిపెట్టకుండా వదల బొమ్మాలి వదలంటారు కదా. ఎందుకంటే నాకు సహాయం చేసిన వ్యక్తి ఎవరెవరిలో సహాయం చేస్తూ ఎవరెవరు సక్సెస్ అవుతారు సేమ్ షాప్ లో. మరి నాకు సహాయం చేసిన వ్యక్తులు నేను వదిలిపెడతానా? ఈరోజు మా బ్రదర్ ఆటో డ్రైవర్ సౌండ్, ఇంకో బ్రదర్ శ్రీనివాస్ బేందర్ మేస్త్రి, వాళ్ళిద్దరు గారు రంగనాథ్ టీచర్ గోపిశ్రీ మేడం. ఇలా ఇంట్లో వాళ్ళే కాదు, నాకు బయట వ్యక్తుల్లో ఎంతో మంది సహాయం చేసిన వ్యక్తుల్లో చాలా మంది నాకు గుర్తే ఉన్నారు. నేను ఖచ్చితంగా వాళ్ళందరినీ పేరు పేరు గుర్తు పెట్టుకొని ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అంటే ఇదే అనమాట. సో ఇప్పుడు అసలు సినిమా చూపుతారు.
ఇంకోటి కూడా అబ్జర్వ్ చేశానండి, మనకి ఒక హ్యాండ్ 5 ఫింగర్స్ సెట్ అయితే ఈటింగ్ కోసం ఉంటాయో అలా చిన్నారావు గారిలో కూడా అబ్జర్వ్ చేసినండి. త్రోట్ తనతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ మనందరితో మెంబర్ అయ్యారు చూడ, అది నాకు నచ్చిందండి. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇలా చెప్పాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వెంకటరావు సార్కి అండ్ రామారావు సార్ కోసం అంతగా అందరూ కూడా మన అందరూ గిఫ్ట్ ఆఫర్ ఫాలో అప్ చేస్తే దమ్ముందా లేదా? ఫాలో అప్ చేస్తారా? అక్కడ పెద్దవాళ్ళకి ప్లాన్ చెప్పడానికి భయం, నాకు కూడా భయమే. కానీ రామారావు సార్ ఇంటికి వెళ్ళా ట్రై చేశా. స్టార్టింగ్ ప్రశ్నలో ఉంది, ఏంటి చూడారో నాకు చెప్తామన్నాడు. దాని లోపు లేచున్నారు. నేను ఆల్రెడీ ప్రిన్సిపల్ గా 2 లక్షలు తీసుకుంటాను, దానికి ఇప్పుడు అవసరం లేదు, డబ్బు గురించి నాకు ఏమీ లేదు. సరే లోపల సార్ ప్రోడక్ట్స్ వాడతారని నేను సోప్స్ పెళ్లి కూడా ఇచ్చా సార్కి. సో నా ఉద్దేశం సాధిస్తే నాకేదో అయిపోయిందని కాదే, కానీ ఇంతమంది బిజినెస్ లో ఎంతో మంది లక్షల కోట్లు సంపాదిస్తారు కదా, నాకు సహాయం చేసిన వ్యక్తులు కదా వీళ్ళు. ఎసానో మేబీ ఈ బిజినెస్ వస్తే వాళ్ళు లైఫ్ చేంజ్ అయితే ఏమన్నా ఆలోచన, కానీ కొద్ది మందికి ఎట్లా అంటే వాళ్ళు ఉన్న ఫీల్ ఆత్మ సంతృప్తి ఉంది. రామారావు సార్కి అలా తృప్తి ఉందన్నమాట. రామారావు సార్ మనం తప్పకూడదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అయినప్పటికీ కూడా మమ్మల్ని డ్రెస్ చేయడానికి ఎంతో వచ్చారు. మీకు మేడం గారి కోసం మరోసారి మా తరఫు నుంచి బాధాభివందనం అంటే ప్రత్యేక కృతజ్ఞతలు. సార్ కోసం వన్స్ అగైన్ బిగ్ క్లాప్ అండి. అండ్ వెంకటరామారైతే నా టైప్ ఏంటంటే అనమాట, ఆయన వయసుకి ఏజ్ చూడట దూసుకొని పోవాలని ఆలోచన వ్యక్తి. సో ఈ రోజు తనతో పాటు ఒక ఇద్దరు కూడా జాయిన్ చేయించడానికి మొత్తం 3 మెంబర్స్ తో వచ్చారు సేమ్ షాప్ లోకి. వెంకటరావు సార్కి వాళ్ళ మిత్ర బృందాల కోసం కూడా ఒకసారి అందరూ కూడా బిగ్ క్లాప్ అండి. సో ఇక ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ మన సేమ్ షాప్ కార్యక్రమం ఏదైతే ఉందో మిగతా కార్యక్రమం కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నాకు ఓపిక మీకు అండ్ పర్మిషన్ ఇచ్చిన మన గ్రేట్ మెంటర్ మన వీనస్ లీడర్ నాగార్జున నరేష్ వారికి అండ్ డబుల్ డైమండ్ నరేంద్ర బాబు కోసం కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సో సేమ్ షాప్ కొత్తగా మధ్యలో ఇంట్రెస్ట్ జరిగింది. సారీ. సో థ్యాంక్ యూ సో మచ్.